తెలంగాణకు తెలుగుదేశం ఎప్పటికీ వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పూటకో మాట మాట్లాడే తెరాసకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో చర్చకు రావాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై సమరశంఖం పూరిస్తూ పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా పర్యటనలో వైరుపక్షాల వైఖరిపై నిప్పులు చెరిగారు. కరీంనగర్ మేధో మథనంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చేసిన విమర్శలకు దీటుగా బదులిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ చచ్చిపోదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కరించలేకే తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటుకు కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో పెట్టి మనకు చెడ్డ పేరు తెచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయలేదు. మొత్తం వచ్చిన ఆదాయమంతా తండ్రి కుక్కల మాదిరిగా దోచుకున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడలేదు ఈ కాంగ్రెస్ నాయకులు. జైలుకు పోయినా జైలు నుంచి రాజకీయాలు చేస్తూ ఏ విధంగా సంపాదించారో చెప్పకుండా తప్పుడు కంపెనీలు పెట్టి తప్పుడు అకౌంట్లు ఓపెన్ చేసి మొత్తం మన డబ్బులన్నీ దోచుకున్న పార్టీ ఆ పిల్ల కాంగ్రెస్. ఈ రోజు మనకు చెందవలసిన అన్ని కూడా కాంగ్రెస్ దొంగలే తిన్నారు. మనకు కష్టాలు మిగిలాయి, కన్నీళ్లు మిగిలాయి. ఈ విషయం ఆలోచించుకోవాలి. వైఎస్ మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజల్లో ఎండగడుతూ సాగుతున్న బాబు రాష్ట్రంలో జరిగిన దోపిడీ అక్రమాలకు హస్తం పార్టీదే బాధ్యత అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ కూడా విశ్వసనీయత లేని పార్టీ. ఏ రోజుగా మాట మాట్లాడతారు, రోజువారీగా మాట్లాడే పరిస్థితి. అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడడం. ఒక కుట్ర జరుగుతా ఉంది. పేదల పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు రెడ్డిపల్లి గేట్, గండ్వేడు, అంచనపల్లి, పుట్టాపహాడ్ మీదుగా 16.5 కిలోమీటర్లు నడిచిన బాబు చేతివృత్తిదారుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని హామీలు ఇస్తూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కరెంటు లేకుండా పోయిన దాని వల్ల మీరు మొత్తం అప్పుల పాలైపోయి గిట్టుబాటు ధర లేకుండా దెబ్బతిన్నారు. రైతులు తీసుకున్న బ్యాంకుల అప్పులన్నీ మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మొదటి సంతకం రుణమాఫీ పైన పెడతాను. రెండో సంతకం బెల్ట్ షాపులు రద్దు చేయడం, ఎన్టీఆర్ సుజల్ అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచినీళ్లు ఇవ్వడం, మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. పేదవాళ్ళందరికీ, వృద్ధులకు, వితంతులకి 600 రూపాయలు తక్కువ కాకుండా పింఛన్లు ఇచ్చి అందరికీ పింఛన్లు ఇచ్చి మనం ఆదుకుంటాం. పేదవాళ్ళకి 1,00,000 రూపాయలు గిరిజనులకు ఆలోచిస్తున్నారు, రేపే అనౌన్స్ చేస్తాం. ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు ఆలోచిస్తున్నాం. ఇక్కడ లంబాడాలు ఎక్కువ ఉన్నారు, మీకోసం ఒక ప్రత్యేకమైన పాలసీని పనులు చేస్తాం. రాత్రి చిన్న వర్ణాల క్రాస్ వద్ద బస చేసిన బాబు ఇవాళ పొలిట్ బ్యూరో భేటీ తర్వాత 3వ రోజు పాదయాత్ర సాగించనున్నారు.